హాయ్ అండి. అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 28వ అధ్యాయము. అంబరీష కృత సుదర్శన స్తుతి. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అంబరీషుడు ఇట్లు పలికెను. ఓ సుదర్శన చక్రమా, ఆగు ఆగు, నీకు నమస్కారము. ఈతడు బ్రాహ్మణుడు, ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్నా నా శరీరమును ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము, లేని ఎడల నాతో యుద్ధము చేయుము. నీవు హరి యొక్క ఆయుధము గనుక నాకు దైవమునైతివి. అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుట లేదు. క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈ మాట నాకు తెలియను గాని అయినను నా బాహుబలము చూడుము. విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక. నిన్నిప్పుడు భూమియందు పడవైచెదను. అట్టి అవస్థను చెందక ఈతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న ఎడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడువలె నటించి ఇట్లనియే. సుదర్శనమిట్లు పలికినది. రాజా, నీకు తెలియునా, మధుకైటబులను నేను చంపి తిని దేవతలకు జయించుటకు శక్యము గాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దుర్వాససుని కోపముతో గూడిన ముఖమును చూచుటకెవ్వడైనా సమర్థుడున్నాడా? ఇట్టి దుర్వాససుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇప్పుడిట్టి అవస్థను నా వలన చెందెను కదా. శంకరుని వలన క్షత్రియ సంహాకారకమైన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు. అదియు నా చేత అనేక పర్యాయముల అతిక్రమించబడినది. క్షత్రియ తేజోవంతుడవైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివయ్యున్నవి. రాజా, క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరముగా పొమ్ము, ప్రాణములను వృధాగా పోగొట్టుకొనుకుము. ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో ఇట్లనెను. అంబరీషుడు ఇట్లు చెప్పెను. సుదర్శన చక్రమా, నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వముండబోదు. నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును, గోవులందును బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దైవత్వమును వదలుకొని క్షత్రియత్వముతో గూడి నా యందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము. చూతము. ఇట్లని అంబరీషుడు 24 బాణములను సుదర్శన చక్రపాదముల మీద వదలెను. ఇట్లు క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచూ ఇట్లనియే. సుదర్శనుడు ఇట్లు పలికెను. రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని. సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగిలించుకుని భూమియందు పడి నమస్కారము చేసెను. ఓ అగస్త్య, రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇట్లనియే. సంసార మధ్యను సంచరించడు పురుగునైన నేనెక్కడ? హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడనైన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి
యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమైన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది కనుక క్షమించుము. ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మకరమాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లు కలదు. ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతి నొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుదురు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాససుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు 3 మాసములకు అంబరీషుని చేరినాడు. జ్వాలల చేత భయంకరమును దేవదానవుల కసహ్యమును 100 మెరుపుల కంటే అధికమైన కాంతి గలదియునైన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును. సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయ నేనెట్లు శక్తుడనగుదును. కోరలతో గూడి భయంకరము దశ దిక్కులందు అగ్నులను బయటికి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు గాని రాక్షసుడు దేవేంద్రుడు గాని రాక్షసాధిపతి గాని ఇంకెవ్వడు గాని సహించగలడు. మెరుపులను సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకరమైన నిన్నాశ్రయించ 3 లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించిన ఎడల దేవతలు గాని దానవులు గాని అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులను చంపు దానవు భక్తులను పరిపాలించునావు. విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి భూమియందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును 3 కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను బొందును. కలియుగమంది అధ్యాయమును ఒక మారైనను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు. కార్తీక పురాణము 28వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 29వ అధ్యాయంలో కలుద్దాము. ఓం నమః శివాయ.